జగన్మోహన్ రెడ్డి గారు ఒక అదిరిపోయే ప్లాన్ అయితే వేశాడండి. నిజంగా నాకు అలా అనిపించింది. ఎలా అంటే ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీ వీధుల్లో కూటమి పరువు తీసేసే ప్లాన్ అయితే వేశారేమో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనిపించింది. ఏంటి ఆ ప్లాను? అది అంత పెద్ద ప్లానా అని అంటే కనుక నిజమే, అలాంటి ప్లానే వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చాలా మట్టుకి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో బయట రాష్ట్రాలకు కావచ్చు, కేంద్రం కానీ సరిగా తెలియకపోవచ్చు, అన్నీ తెలియవు కదా. కాబట్టి మోదీ గారు ఎదురుగానే ఈ పంచాయతీ పెట్టనున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా అంటే ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయో ఆ పార్లమెంట్ సమావేశాల సాక్షిగా కూటమి నాయకులు ఏమేం చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆర్థిక విధ్వంసం నుంచి మొదలుకొని పరిపాలన ఏంటి, అప్పులు, ఇలా 1, 2 కాదు కొన్ని పాయింట్లు, అంటే ఒక 6 పాయింట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేసే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు ఏంటో తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, ఈ వీడియో షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారు వేసిన ప్లాన్ వల్ల ఢిల్లీలో కూటమి పరువు తీసేసే కార్యక్రమం అని నాకు అనిపించింది అనమాట. కాబట్టి ఆయన వేసుకున్న ఆ ప్లాన్ ఏంటి, ఆ 6 పాయింట్లు ఏంటి అంటే కనుక జగన్ ఎంపీలు పార్లమెంటులో కొన్ని అంశాలు లేవనెత్తబోతున్నారు. దాని నిమిత్తం ఒక మీటింగ్ వేసుకోవడం జరిగింది. జగన్ గారు ఆ మీటింగ్లో ఏమేం చెప్పాలి పార్లమెంట్ ఎంపీలు, దానికి ఒక దిశానిర్దేశం చేశాడని చెప్పాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బయట, అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏపీలో జరుగుతున్న దాని గురించి బయటించే కలరింగ్ వేరు. వాస్తవంగా అయితే కనుక అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నాం. దేవతల రాజధాని అమరావతి ఏదైతుందో ఆ అమరావతి దేశానికి ఆదర్శంగా మార్చబోతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో విరాజిల్లుతుంది అనేటట్టుగా బయట ఏదైతే కొంచెం అర్థమయ్యే బయట అలా అనిపిస్తుంది, అలా చెప్తున్నారు. దాన్ని అలా ఆ రకంగా పోర్ట్రేట్ చేస్తారు. అసలు వాస్తవాలు ఏంటి దిగునోడికి తెలుస్తుంది, పేకల్లో ఎంత అనేది. కాబట్టి పార్లమెంట్లో దాని గురించి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది తెలియాలా. మరి ముఖ్యంగా కేంద్ర మంత్రులకు కావచ్చు, మోదీ గారికి కావచ్చు, ప్రధానమంత్రి గారికి కావచ్చు, ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు మొత్తం అందరూ కూడా తమ గళాన్ని వినిపించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే మొత్తం అదంతా కూడా చెప్పబోతున్నారు. ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి పాయింట్లు, అంటే పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు లేవనెత్తబోయే ప్రధాన అంశాలు మాత్రమే నేను చెప్తున్నా. ఏంటంటే కనుక రామాయపట్నం పోర్టు, దాని మీద చాలా రభస జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాదాపు 5,000 కోట్ల విలువైన రామాయణం పోర్టును కేవలం 1,500 కోట్లకే ప్రైవేటు పరం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మొత్తం అంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తబోతున్నారు. ఇదో ఇలా చేస్తారో, ఒక రామాయణపట్నం పోర్టే కాదు, అసలు కనిపించిన ప్రతి దాన్ని ప్రైవేట్ చేసేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి, మెడికల్ కాలేజీలు కానించి వీటన్నిటి గురించి ప్రస్తావించబోతున్నారు. తర్వాత ఏదైతే టీచర్ల సమస్యలు, టెట్టో గుదిబండగా మారింది సీనియర్ టీచర్లు కూడాను. దశాబ్ద కాలం పాటు ఉపాధ్యాయునిగా వృత్తి చేస్తున్నటువంటి మాకు ఈ టెట్టో అసలు మాకు ప్రాణ సంకటంగా మారింది అని టీచర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దాన్ని పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తబోతున్నారు. కాబట్టి టెట్ట రాతను తప్పనిసరి చేయడం వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రస్తావించి వారికి ఉపశమనం కలిగించేలా చూడాలని కోరబోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ సమస్యలు. ఎవరైతే ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదంటూ ఉద్యోగుల పెండింగ్ పిఆర్సీ, అలాగే ఐఆర్ కావచ్చు, డిఏ కావచ్చు, మరియు ఇతర సర్వీస్ బెనిఫిట్స్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ లేవనెత్తబోతుంది. అంతేకాదు అప్పులు, మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో అప్పులు కొత్త చేసి శ్రీలంకను చేసేస్తాడో అలాగే ఇలాగని చెప్పేసి ఎంత దుష్ప్రచారం చేశారో అంతగా 10 అయితే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఆర్థిక విధ్వంసం జరగకముందే దీన్ని వెలుగెత్తి చెప్పాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏదైతే ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉందో దాని నిబంధనలు ఉల్లంఘించి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో దాదాపు 3.6 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, వాటిని ప్రజా సంక్షేమానికి మళ్లించలేదని ఆ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా చెప్పబోతున్నారు.
అంతేకాదు డిఎస్సి అక్రమాల గురించి ఏదైతే 2025 నియామక ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని, పరీక్ష రాయకుండానే కొందరికి అపాయింట్మెంట్లు ఇచ్చారని ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు భావిస్తున్నారు. అంతేకాదు భూముల కేటాయింపుల్లో అక్రమాలు ఏది పడితే అది ఎంతకు పడితే అంత, అసలు దానికి ఒక విధానం అంటూ లేకుండా 99 పైసలకి రూపాయికి 9 రూపాయలకి అసలు ఏంటనేది తెలియకుండా భూముల కేటాయింపుల్లో సుమారుగా 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకే కట్టబెట్టేస్తున్నారని, ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇలా మాఫియా రాజ్యం వెళ్తుందని దీనిపైన గళం విప్పాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. కాబట్టి అంతేకాదు రైతుల సమస్యలు, ఆక్వా రైతులు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జనం ఇసుకేస్తే రాళ్ళంత మంది వచ్చారు, ప్రభుత్వం మీద వ్యతిరేకతను తెలియజేశారు. సో దీన్ని కూడా ఆక్వా రైతుల బాధల సమస్యలను కూడా కేంద్రానికి దృష్టికి తీసుకెళ్లాలని పార్లమెంట్లో తమ గళం వినిపించబోతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి మేము పూర్తి మద్దతునిస్తున్నాం అని తమ మద్దతును తెలియజేయబోతున్నారు. ఇలాంటి కొన్ని ప్రధానమైన అంశాలను తీసుకుని కూటమి పరువుని అక్కడ పెట్టబోతున్నారు పార్లమెంట్ సాక్షిగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది మీరు అనుకున్నట్టు ఏదో అరిచేతులు వేసి ఏం చూపించడం లేదు. జరుగుతున్న వాస్తవాలు ఇవి. ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పబోతున్నారు అధినేనిది. కాబట్టి ఎప్పుడైతే అక్కడ చెప్పబోతారో ఆల్రెడీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారికి అసలు విషయాలు ఏంటో తెలుస్తాయి, దాన్ని బట్టి చర్యలు ఉంటాయి అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూటమికి షాక్ ఇచ్చే వార్త అని చెప్పాలా. కాబట్టి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.